లాంగ్ ఫ్రాక్ ఆర్గంజా మెటీరియల్ తో లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఇదే వీడియోలో నేర్చుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం సరిత మోడర్న్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఆర్గంజా క్లాత్ ఫ్యాబ్రిక్ అండి ఇవి నేను బిట్స్గా ఇలాగే క్లాత్ తీసుకున్నాను. ఇది పాలిస్టర్ లైనింగ్ 4 మీటర్స్ తీసుకున్నాను. అలాగే ఆర్గంజా ఫ్యాబ్రిక్ కూడా 4 మీటర్స్ క్లాత్ ఉంది. ఫస్ట్ మనము బాడీ పార్ట్ కట్ చేసుకుంటున్నాము. క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ తీసుకొని పైన ఒక 1/2 ఇంచు మార్జిన్ తీసేసుకోండి. అది ఎక్స్ట్రా ఏదైనా క్లాత్ ఉంటే కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఇక్కడ నేను షోల్డర్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ కూడా 6.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర 1.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. షోల్డర్ డౌన్లో కూడా 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే ఫ్రంట్ నెక్ డీప్ 5.5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. షోల్డర్ డౌన్ దగ్గర కూడా 1/2 ఇంచ్కి ఇలా డౌన్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. చెస్ట్ లూజు 9 ఇంచెస్ ప్లస్ ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రాగా స్టిచెస్ కోసం తీసుకొని టోటల్ 12 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. బాడీ లెంత్ 15 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా దగ్గర 16 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఆర్మ్ హోల్ రౌండ్ దగ్గర ఇలా క్రాస్గా డ్రా చేసుకోవాలి. అలాగే నెక్ కూడా రౌండ్గా మార్కింగ్ చేసుకోవాలి. మనం వేసుకున్న మార్కింగ్స్ ప్రకారము బాడీ పార్ట్ని నీట్గా కట్ చేసుకోవాలి. వేస్ట్ లూజు 9 ఇంచెస్ ప్లస్ ఎక్స్ట్రా 3 ఇంచెస్ కూడా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మార్కింగ్స్ లైన్ ప్రకారం ఇలా మార్కింగ్స్ డ్రా చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి. కింది వైపు ఒక 1/2 ఇంచ్ క్రాస్గా పై వైపుకి కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ బ్యాక్ పార్ట్ కూడా మనం నెక్ మార్కింగ్ చేసుకుందాము. నెక్ మార్కింగ్ కోసము ఫస్ట్ ఇలా 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ డ్రెస్కి బ్యాక్ సైడ్ నేను వెనుక వాటర్ డ్రాప్ హోల్ పెడుతున్నానండి. దానికి తగినట్టుగా ఇలా మార్కింగ్ చేసుకొని డిజైన్ డ్రా చేసుకోండి.
మనం ఫస్ట్ లైనింగ్ క్లాత్ కట్ చేసాం కదండి, ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకుందాము. దానికోసం క్లాత్ని ఇలా 4 ఫోల్డ్స్ తీసుకోండి. దీని మీద మన బాడీ పార్ట్ని పెట్టేసి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రానే క్లాత్ కట్ చేసుకోవాలి. మనం మన బాడీ పార్ట్కి మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ ఫ్యాబ్రిక్ రెండు కట్ చేసుకున్నామండి. నెక్స్ట్ కింద వెస్ట్కు మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా, దానికోసం క్లాత్ని కూడా తీసుకుంటాము. నేను ఇలా 4 ఫోల్డ్స్ తీసుకున్నాను క్లాత్ని. ఎటువంటి ముడతలు లేకుండా క్లాత్ని నీట్గా సర్దుకోండి. మనం ఫస్ట్ లెంత్ తీసుకుందాము. నేను ఇక్కడ 40 ఇంచెస్ తీసుకుంటున్నాను లెంత్. 40 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని ఎక్స్ట్రా క్లాత్ను నీట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ క్లాత్ కట్ చేసుకుంటున్నాము. లైనింగ్ క్లాత్ కోసం ఇక్కడ నేను కలీస్గా కట్ చేస్తున్నాను. టోటల్గా 6 కలీస్ కుడుతున్నాను కాబట్టి నేను ఇక్కడ 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకుంటున్నాను. అంటే అప్పుడు మనకు టోటల్గా 42 ఇంచెస్ వస్తుంది. మనకు వెస్ట్ భాగం వచ్చేసి ఇక్కడ 36 ఇంచెస్ మాత్రమే. కాబట్టి మిగిలినవి మనం కుట్లు జాయింట్ చేసుకుంటాం కదా 6 కలీస్కి, ఎక్స్ట్రా కుట్లలోకి సరిపోతుంది. ఇలా అటువైపు ఇటువైపు 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని క్రాస్గా 2 పాయింట్స్ని జాయిన్ చేసుకోండి. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా టోటల్గా 6 కలీస్ వచ్చాయండి మనకి. ఇలా పెట్టేసి కింది వైపున రౌండ్గా కట్ చేసుకోండి. నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ ఇక్కడ నేను 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకునేసి దీనికోసము పఫ్ హ్యాండ్స్ కుడుతున్నానండి నేను. దానికోసం ఇలా మార్కింగ్ చేసుకోండి. ఇలా వస్తుంది. కింది వైపు బార్డర్ జాయిన్ చేస్తాను హ్యాండ్స్ కోసము. సో మనం మొత్తం కటింగ్ పూర్తయిపోయిందండి. నెక్స్ట్ స్టిచ్చింగ్ చూద్దాము. ఫస్ట్ మనము బాడీ పార్ట్కి నెక్ స్టిచ్ చేసుకుంటున్నాను. ఇది బ్యాక్ పార్ట్ అండి. క్యాన్వాస్ రెడీ చేసుకున్నాను నేను. ఇలా మనము సెంటర్కి ఇలా పెట్టేసి 2 మార్కింగ్ కట్ చేసుకున్నాం కదా, కట్స్ 2 ఒకే చోలో వచ్చేలాగా పెట్టుకొని పిన్ను స్టిక్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ నెక్ మనం ఎలా డ్రా చేసుకున్నామో
ఆ నెక్ వంబడి కుట్టు వేసుకోవాలి. నెక్ వైపుడు కుట్టుకున్న తర్వాత లోపల క్లాత్ను కట్ చేసుకోవాలి. ఇలా నెక్ లోపల చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల మనం నెక్ టర్న్ చేసినప్పుడు ఫినిషింగ్ నీట్గా వస్తుంది. నెక్ని ఇలా రివర్స్ చేసి స్టిక్ చేసుకోండి. మనకి ఇలా కార్నర్స్ నీట్గా తిరగనప్పుడు చిన్న పిన్ను కానీ లేదా కత్తెరతో కానీ ఇలా లోపలికి అంటే నీట్గా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్ చుట్టూ పై భాగాన మళ్ళీ ఇంకోసారి ఇలా స్టిచ్ వేసుకోండి. బ్యాక్ పార్ట్ మొత్తం రెడీ అయిపోయిందండి. నేను ఆల్రెడీ లైనింగ్ కూడా జాయిన్ చేసేసాను. ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే కుట్టుకోవాలి. లైనింగ్ కూడా అటాచ్ చేసేసేయాలి. ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, మన బాడీ పార్ట్ మొత్తం రెడీ అయిపోయిందండి. ఇలాగా నెక్స్ట్ ఫస్ట్ లైనింగ్ కోసమని కలీస్ అన్నీ కుట్టుకున్నాం కదా, ఈ కలీస్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి జాయిన్ చేసుకోవాలి. కలీస్ మొత్తం జాయిన్ చేసేసానండి. సో మన లైనింగ్ పార్ట్ ఇలా వస్తుంది. నెక్స్ట్ మనము వెస్ట్ భాగానికి జాయింట్ చేసుకోవడానికి క్లాత్ తీసుకున్నాం కదా, ఆ క్లాత్కి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోండి. ఫ్రిల్స్కు మనకు ఉన్న క్లాత్ను బట్టి మనకు నచ్చిన సైజులో పెట్టుకోండి. క్లాత్ కొంచెం బాగా ఎక్కువగా ఉంటే ఫ్రిల్స్ దగ్గరగా పెట్టుకోవచ్చు, లేదా క్లాత్ తక్కువగా ఉంటే కొంచెం దూరంగా ఫ్రిల్స్ పెట్టుకుని సర్దుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అలా మొత్తం ఫ్రిల్స్ మొత్తం కుట్టేసానండి నేను. ఇప్పుడు ఈ ఫ్రిల్స్కి లైనింగ్ జాయిన్ చేసి కుట్టుకోవాలి. నేను ఫ్రంట్కు బ్యాక్ రెండిటికి కూడా ఫ్రిల్స్ జాయిన్ చేసుకొని లైనింగ్ క్లాత్ రెడీ చేసుకున్నానండి. హ్యాండ్స్ కూడా ఇలా పఫ్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాము. నెక్స్ట్ మనము బాడీ పార్ట్కి ఈ ఫ్రిల్స్ పార్ట్ను ఇలా అటాచ్ చేసి కుట్టాలి.
నేను కుట్టేశానండి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కూడా కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి షోల్డర్స్ దగ్గర జాయింట్ చేసుకోవాలి. నేను షోల్డర్స్ కూడా జాయింట్ చేసేసానండి ఇలాగా. నెక్స్ట్ హ్యాండ్స్ కూడా తీసుకొని ఇలా సెట్ చేసుకొని హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. నేను రెండు వైపులా హ్యాండ్స్ కూడా కుట్టేశానండి. నెక్స్ట్ రెండు వైపులా సైడ్స్ కూడా జాయింట్ చేసుకోవాలి. నేను జాయింట్ చేసేసాను. ఇలా వచ్చేసింది మన డ్రెస్. డ్రెస్ మొత్తం పూర్తిగా రెడీ అయిపోయిందండి. ఇలా ఫ్రంట్ కూడా నేను చిన్న చిన్న ఫ్లవర్స్తో డిజైన్ చేసుకున్నాను డ్రెస్ని. అలాగే డ్రెస్సుకు ఇలా లట్కన్స్ కూడా స్టిచ్ చేసేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్ యూ.